28. Who is this? He commands even wind and water, and they obey him. Thank you. Luke 8:25. Who is this? He commands even the wind and the water, and they obey him. Luke 8:25. Who is this? He commands even the winds and the water, and they obey him. Praise the Lord. Who is this? He commands even the wind and the water, and they obey him. Luke 8:25. Thank you. Who is this? He commands even the winds and the water, and they obey him. Luke 8:25. Thank you. Luke 8:25. He commands even the winds and water, and they obey him. Thank you. Who is this? He commands even winds and water, and they obey him. Luke 8:25. Praise the Lord. Who is this? He commands even the wind and the water, and they obey him. Luke 8:25. Thank you. అయినా మీ విశ్వాసం ఎక్కడని వారితో అనగా వారు భయపడేది ఆయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడిచినవి. ఈయన ఎవరు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడేది. లూకా సువార్త 8:25. Praise the Lord. Today I am telling Sunday's memory verse. Who is this? He commands even the winds and the water, and they obey him. Luke 8:25. Thank you. Who is this? He commands even the winds and the water, and they obey him. Luke 8:25. Praise Lord, everyone. Today I am going to tell the memory verse of the lesson. Jesus calms the storm. Luke 8:25. Who is this? Even he commands even the winds and the waters, and they obey him. Thank you. Luke 8:25. Who is this? He commands even the winds and the water, and they obey him. Luke 8:25. Who is this? He commands even the winds and the water, and they obey him. Praise the Lord. Luke 8:25 says, Who is this? He commands even the wind and water, and they obey him. Thank you. Good morning, children. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అందరూ? మరి మరొకసారి మనము ఇట్లా ఆన్లైన్లో సండే స్కూల్ నడిపించుకోవటానికి దేవుడు చేసిన మేలుని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ప్రార్థనతో మనము క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. సరేనా పిల్లలు? మీరందరూ మీ ప్లేస్లో చక్కగా మోకరించి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. సరేనా పిల్లలు? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. మరొకసారి ప్రభువా నాయన తండ్రి, బిడ్డలను తీసుకొని నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, మరి నీ బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని, స్మరణకు తెచ్చుకోమని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. బిడ్డలు ప్రభా తమ చిన్ననాటి నుండే ప్రభా తమ సృష్టికర్తను ఎరిగి నాయన బ్రతకటానికి సహాయం దయచేయండి. వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను నా ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. నాయన ఈ క్లాస్ అంతట్లో మీ అధీనంలో ఉంచుకోండి ప్రభా. మరి ప్రతి బిడ్డని ప్రభా మరి మీరు దృష్టి ఉంచమని అడుగుచున్నాను నా ప్రభా. నాయన క్లాస్ ద్వారా ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఓకేనా పిల్లలు? మరి మనము ఒక పాట పాడుకొని ఈ క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. విధేయత గురించి అంతకుముందు నేను మీకు నేర్పించే కదా పిల్లలు. ఈ రోజుల్లో మరి ఈ రోజులోనే కాదు, మన జీవితంలో ఎప్పుడు విధేయత ఎంతో అవసరమై ఉన్నది. దేవుడికి, తల్లిదండ్రులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి మనము విధేయత చూపించాలి.
దాని గురించే ఈ పాట మనకి తెలియజేస్తుంది. నేను పాడతాను, పిల్లలు నాతో పాటు మీరు కూడా పాడండి. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. రెడీ, 1 2 3 స్టార్ట్. బలులను అర్పించుట కంటే మాట వినుట ఎంతో శ్రేష్టము, లోబడుటలోనే ఉన్నది ఆశీర్వాదం. డు 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 తండ్రి పెద్ద కుమారుని యొద్దకొచ్చెను, ద్రాక్ష తోటలో పని చేయమనెను. తండ్రి పెద్ద కుమారుని యొద్దకొచ్చెను, ద్రాక్ష తోటలో పని చేయమనెను. నో నో నేను వెళ్ళననెను, నో నో నేను వెళ్ళననెను. మరల మనసు మార్చుకొని పనికి వెళ్ళెను, మరల మనసు మార్చుకొని పనికి వెళ్ళెను. బలులను అర్పించుట కంటే మాట వినుట ఎంతో శ్రేష్టము, లోబడుటలోనే ఉన్నది ఆశీర్వాదం. డు 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 డు. తండ్రి చిన్న కుమారుని చెంతకొచ్చెను, ద్రాక్ష తోటలో పని చేయమనెను. తండ్రి చిన్న కుమారుని చెంతకొచ్చెను, ద్రాక్ష తోటలో పని చేయమనెను. ఓకే ఓకే నేను వెళ్తాననెను, ఓకే ఓకే నేను వెళ్తాననెను. మాట ఇచ్చే కానీ పోలేకపోయెను, మాట ఇచ్చే కానీ పోలేకపోయెను. పోతానని పోని వాని కంటే పోనని పోయిన వాడే తండ్రికి ఇష్టడు. పోతానని పోని వాని కంటే పోనని పోయిన వాడే తండ్రికి ఇష్టడు. పోనని పోయిన వాడే తండ్రికి ఇష్టడు. ఓకే పిల్లలు, మరి మనము లెసన్ నేర్చుకుందాం. ఈరోజు లెసన్ నేమ్ ఏంటంటే జీసస్ ఫీడ్స్ ద 5,000 men. జీసస్ ఫీడ్స్ ద 5,000 men. మరి మనం బైబిల్ పోర్షన్ చదువుకుందాము. న్యూ టెస్ట్మెంట్లో అందరూ బైబిల్ తెచ్చుకున్నారా పిల్లలు? బైబిల్, నోట్బుక్, పెన్సిల్ మీ దగ్గర పెట్టుకున్నారు కదా. మీరు దగ్గర పెట్టుకున్నారని అనుకుంటున్నాను నేను. సరేనా పిల్లలు? మరి బైబిల్ ఓపెన్ చేయండి. న్యూ టెస్ట్మెంట్లో జాన్ గాస్పెల్ ఓపెన్ చేయండి. ఓకేనా? క్రొత్త నిబంధనలో యోహాను సువార్త, జాన్ గాస్పెల్ 6th chapter 1st verse to 13 verses చదువుకుందాం. ఓకేనా పిల్లలు? నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు ఫాలో అవ్వండి. సరేనా? ఆఫ్టర్ దిస్ జీసస్ వెంట్ అవే టు ద అదర్ సైడ్ ఆఫ్ ద సీ ఆఫ్ గ్యాలలీ, which is the Sea of Tiberias. And a large crowd was following him, because they saw the signs that he was doing on the sick. Jesus went up on the mountain, and there he sat down with his disciples. Now the Passover, the feast of the Jews, was at hand. Lifting up his eyes then and seeing that a large crowd was coming toward him, Jesus said to Philip, "Where are we to buy bread so that these people may eat?" He said this to test him, for he himself knew that he would do. Philip answered him, 200 denarii would not buy enough bread for each of them to get a little. One of his disciples, Andrew, Simon Peter's brother, said to him, "There is a boy here who has 5 barley loaves and 2 fish. But what are they for so many?" Jesus said, "Have the people sit down." Now
there was much grass in the place. So the man sat down, about 5,000 in number. Jesus then took the loaves, and when he had given thanks, he distributed them to those who were seated. So also the fish, as much as they wanted. And when they had eaten their fill, he told his disciples, gather up the leftover fragments, that nothing may be lost. So they gathered them up and filled 12 baskets with fragments from the 5 barley loaves left by those who had eaten. Amen. పిల్లలు మన లెసన్ నేమ్ ఏంటి? జీసస్ ఫీడ్స్ ద 5,000 మెన్. మరి ఈ లెసన్ మనము నేర్చుకోబోయే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను పిల్లలు. మరి మీరందరూ అంటే మీ ఫ్యామిలీలో మీ మమ్మీ, డాడీ, మీ తమ్ముడో, చెల్లెలో, అక్కో మీరందరూ కలిసి ఏం చేశారు? ఒకరోజు హాలిడే రోజు ఒక పిక్నిక్ స్పాట్కి కార్లో ఒక వెహికల్లో వెళ్ళారనుకోండి. ఆ రోజంతా చక్కగా ఎంజాయ్ చేసి మరి ఈవినింగ్ అయ్యేలేకి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుంటే ఏమైందంటే మీ కారులో ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది? కారు మూవ్ అవుతుందా? మూవ్ కాదు కదా. మరి ఆ కారు ఆగిపోయింది అనమాట. మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, అయ్యో ఏంటి ఇట్లా అయ్యింది. మరి మీరేమనుకుంటారు? ఇదేంటి ఇంకొంచెం సేపు ఉంటే ఇంటికి వెళ్తాం కదా, ఇట్లా పెట్రోల్ లేకుండా పోయింది అని ఫీల్ అవుతారు. ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండని అనుకుంటారు కదా పిల్లలు. అవును కదా, ఎవరన్నా వచ్చి పెట్రోల్ హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకుంటారు. అంతే అని వెయిట్ చేస్తూ ఉన్నారనుకోండి. ఇంతలోకి మీరెవరో తెలియని వాళ్ళు అట్లా కారులో వచ్చారనమాట. వచ్చి మీకేమైంది అని అడిగి మీకు హెల్ప్ చేశారు, పెట్రోల్ని ఇచ్చారనమాట. ఇచ్చి అదేంటి దగ్గరలో ఇంకొంచెం దూరం పోతే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది కదా, అక్కడికి వెళ్ళగలిగే అంత పెట్రోల్ ఇచ్చారనమాట. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు పిల్లలు? అబ్బా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అవును కదా, లేకపోతే నైట్ అంతా అక్కడే ఉండాల్సింది అని బాధపడిపోయేవాళ్ళు కదా. మంచిగా వచ్చి సరైన టైంలో హెల్ప్ చేశారని వారి అవసరాన్ని వాళ్ళు అడగకుండానే తీర్చారని మీరు సంతోషపడతారు కదా. అవును కదా పిల్లలు. మరి మీరు అడగకుండానే వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు కదా, మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఈరోజు లెసన్లో కూడా పిల్లలు మరి యేసయ్య వాళ్ళు అడగకుండానే వాళ్ళ ఆకలి బాధని తీర్చారనమాట. వాళ్ళ పొట్టని ఫిల్ చేశారనమాట. ఆ స్టోరీని మనము ఈరోజు నేర్చుకుందాం పిల్లలు, సరేనా? మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది క్రౌడ్ వెంబడించే వాళ్ళని చెప్పే కదా, యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళని. అట్లానే ఒకరోజు యేసయ్య గలిలీ సముద్రాన్ని దాటి అటువైపుకి వెళ్తారనమాట. ఆ గలిలీ సముద్రానికి ఇంకొక పేరు ఉందన్నమాట. అదేంటది? తిబిరియా సముద్రం అని కూడా అంటారు పిల్లలు. అది అటు సైడ్కి దాన్ని దాటి అటువైపుకి వెళ్ళినప్పుడు ఆ ఊరు బేత్సైదా అనే ఊరు వస్తుంది అనమాట. అది ఫిలిప్ వాళ్ళ ఊరు అనమాట. శిష్యుల్లో ఫిలిప్ అని ఒక అతను ఉన్నాడు కదా, వాళ్ళ ఊరు. ఆ ఊరికి కొంచెం దూరం వెళ్తే ఒక అరణ్యం లాంటి ఏకాంతంగా ఉండే ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ కూర్చొని ఉంటారు. అక్కడ ఒక కొండ మీద యేసయ్య కూర్చొని ఉంటే యేసయ్యని జనాలందరూ అక్కడ ఉన్నారని కనుక్కొని వెంబడిస్తారనమాట. అందరు వస్తారు. ఎందుకు వస్తారు? యేసయ్య రోగాల్ని బాగు చేస్తున్నాడని, కుంటి వాళ్ళకి మంచిగా కాళ్ళు ఇస్తున్నాడని, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇస్తున్నారని, కంటి చూపునిస్తున్నారని, ఇట్లా ఇవన్నీ యేసయ్య సూచక్రియలు చేస్తున్నారని యేసయ్యని వెంబడించేవారు అనమాట. అక్కడికి వచ్చారనమాట. అక్కడికి వస్తే యేసయ్య వాళ్ళందరికీ అద్భుతాలు చేయటమే కాకుండా, వాళ్ళని బాగు చేయటమే కాకుండా వాళ్ళకి దేవుని రాజ్యాన్ని గుర్చిన మాటలు చెప్పేవాడు పిల్లలు. మరి అట్లా చెప్తా ఉంటే వీళ్ళు వింటూ ఉండేవారు అనమాట. వింటూ ఉంటుంటే ఇంకేమైంది? సాయంత్రం అయిందనమాట. సాయంత్రం అయితే యేసయ్య మాటలు ఎంత బాగుంటాయో కదా, వాళ్ళు వింటుంటే మరి ఆకలి కూడా మర్చిపోతారనమాట. యేసయ్య వాళ్ళందరినీ చూస్తాడనమాట. చూసి సాయంకాలం అయిపోతుంది,
మరి వీళ్ళందరికీ మరి చీకటి పడుతుంది. మరి వీళ్ళందరూ అట్లా తిరిగి పంపించేస్తే వాళ్ళ ఇళ్ళకి వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. నడిచి వెళ్ళిపోవాలి కదా, ఫుడ్ లేకపోతే ఏమవుతాం పిల్లలు, కళ్ళు తిరిగి పడిపోతాం కదా. అట్లా పడిపోతారేమని యేసయ్య వాళ్ళని కనికర పడతాడు, వాళ్ళ మీద కనికరం చూపి వీళ్ళకి ఏమైనా పెడదాము అని అనుకుంటారనమాట. అట్లా ఆహారం పెడదామని. చూడండి పిల్లలు, మరి మనం కూడా కొన్ని అడగకుండానే యేసయ్య మనకి ఇస్తూ ఉంటారు. ఏమి ఇచ్చారు? మన పేరెంట్స్ కానీ, మరి మనం వేసుకునే బట్టలు మనల్ని ఏమైనా అడిగి మన పేరెంట్స్ తీసుకొచ్చి ఇచ్చారా? ఇవ్వలేదు కదా పిల్లలు. అవి మనకి ఏం కావాలో అట్లాగా యేసయ్య మనం అడగకుండానే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళని కూడా అట్లాగా వీళ్ళకి బాగా ఆకలి అవుతుంది, వీళ్ళకి ఫీడ్ చేయాలని యేసయ్య అనుకున్నాడనమాట. అందుకని శిష్యుల్ని పిలుస్తాడనమాట. పిలిచి ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకి ఎట్లా భోజనం పెడదాము అని అంటే 12 మందిలో ఒకడైన ఫిలిప్ ఏమంటాడంటే, అబ్బో వీళ్ళు చాలా క్రౌడ్ ఉన్నారు, ఎక్కువ మంది పీపుల్ ఉన్నారు, వీళ్ళకి మెన్నే 5000 ఉన్నారు, ఇంకా పిల్లలు ఇంకా స్త్రీలు వీళ్ళందరూ మోర్ దాన్ 5000, నియర్ టు 20,000 దాకా ఉంటారనమాట. వీళ్ళందరికీ మరి మనము కొని ఏమన్నా తీసుకురావటానికి చాలా డబ్బులు అవుతాయి. 200 దేనారస్. ఇప్పుడు మనకి రూపీస్ ఎట్లాగో వాళ్ళకి కూడా దేనారస్, అట్లాగా దేనారస్ అంటారనమాట. అట్లాగా అంటే ఇప్పుడు మనకి 6 to 8 months శాలరీ అనమాట. అంత మనీ కావాలని ఫిలిప్ ఏం చేస్తాడు, గబగబా లెక్కలేసేస్తాడు. వేసేసి ముందుగా వాళ్ళని పంపిమనని చెప్తాడనమాట. లేదు మీరే పెట్టండి వీళ్ళకి ఫుడ్ అని యేసయ్య చెప్తారు. అప్పుడు ఫిలిప్ ఈ క్యాలిక్యులేషన్ వేసేస్తాడనమాట. ఇంతమంది ఉన్నారు, సో వీళ్ళకి 200 దేనారస్ మనీ కావాల్సి వస్తుంది అని ఫిలిప్ చెప్తాడనమాట. చెప్తే ఇంకా ఇంతలోకి అట్లాగే పిల్లలు మనం కూడా మన దగ్గర ఉన్న పరిస్థితిని చూసి ఇది మనకి అసాధ్యము, ఈ కొంచెంతో దీన్ని ఏం చేయగలమని మనము అనుకుంటూ ఉంటాం. మన చిన్న మెదడుతో, మన హ్యూమన్ మైండ్తో మనం అట్లా థింక్ చేస్తాం అన్నమాట. కానీ యేసయ్య శిష్యుల్లో ఇంకొకళ్ళు ఉన్నారు. ఆయన ఎవరు? ఆండ్రూ వాళ్ళ అన్నయ్య పేరేంటి? సైమన్ పీటర్ ఉన్నాడు కదా. సైమన్ పీటర్ వాళ్ళ తమ్ముడైన ఆండ్రూ ఉంటాడనమాట. ఆండ్రూ ఏం చేస్తాడు, ఆ జనాలు ఉన్నారు కదా ఆ క్రౌడ్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి మీలో మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగితే పెద్దవాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడరు అనమాట. ఒక చిన్న బాబు, ఆ బాబు దగ్గర 5 loaves, 2 fishes అంటే 5 రొట్టెలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం రైస్ ఎట్లా తింటామో వాళ్ళు అక్కడ రొట్టెలు తింటారనమాట. రొట్టె, ఫిష్. వాళ్ళ మమ్మీ ఆ బాబుకి చక్కగా లంచ్ బాక్స్, నువ్వు వెళ్తున్నావు కదా మధ్యలో తిందు కానీ అని పెట్టినట్టుంది. ఆ బాబు దగ్గర అవి ఉంటాయి అనమాట. ఆ బాబు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఆండ్రూకి ఇస్తాడు. చూసారా పిల్లలు, ఆ బాబు ఎంత మంచిగా, ఇది ఇచ్చేస్తే నాకు ఆకలి అవుతుంది, నా పొట్ట మాడిపోద్ది, మరి నేను తిరిగి ఇంటికి వెళ్ళేది ఎట్లాగా, నాకు శక్తి కావాలి కదా, నేను ఇస్తే నాకేముండదే అని అట్లా ఆలోచించుకోలేదు పిల్లలు. చక్కగా ఆండ్రూ అడగగానే ఇచ్చేశాడు. ఎంత మంచోడు కదా, తన దగ్గర సెల్ఫిష్గా థింక్ చేయలేదు. తన దగ్గర ఉన్న దాన్ని యేసయ్య కోసము ఇచ్చేశాడనమాట. అప్పుడు ఆండ్రూ తీసుకెళ్ళి యేసయ్యకి చెబుతారు, యేసయ్య వీడి దగ్గర ఏమీ లేవు, కాకపోతే ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి, అవి మాత్రం తీసుకొచ్చాను అని అంటే అప్పుడు యేసయ్య చెప్తారు, సరే అవన్నీ యేసయ్య చేతిలోకి తీసుకుంటారు. మిగిలిన వాళ్ళందరినీ ఏం చెప్తారంటే, అక్కడ గ్రాస్ ఉంటుంది అనమాట. పార్క్లో చక్కగా గ్రాస్ ఎట్లా ఉంటుంది అట్లాగా ఉంటుంది అనమాట. దాని మీద వాళ్ళందరినీ 50 మెంబర్స్, 100 మెంబర్స్ అట్లాగా 50 ఒక రోలో, 100 ఒక రోలో అట్లాగా లైన్గా వరుసగా క్రమంగా కూర్చోబెట్టమని యేసయ్య శిష్యులకి ఆజ్ఞాపిస్తాడనమాట. ఆజ్ఞాపించినప్పుడు ఈ శిష్యులందరూ చక్కగా వచ్చిన వాళ్ళని అట్లా కూర్చోబెడతారనమాట.
కూర్చోబెట్టినప్పుడు తర్వాత యేసయ్య ఏం చేస్తాడంటే ఈ చిన్న బాబు ఇచ్చాడు కదా ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని యేసయ్య చేతిలోని తీసుకొని చక్కగా ఆకాశం తట్టు కన్నులెత్తి చూస్తా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీటిని అప్పుడు శిష్యుల చేతికి ఇస్తారు. చూసారా పిల్లలు, అప్పుడు ఏమవుతుందో తెలుసా, అవి చాలా రొట్టెలు అయిపోతాయి, చాలా ఫిషెస్ అయిపోతాయి అన్నమాట. వీళ్ళందరూ తినటానికి కావలసినంత అయిపోతాయి. ఎంత ఎక్కువ అయిపోతాయి అంటే ఆ బాబు ఇచ్చింది ఎన్ని 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ కొంచెము ఎంతగా దేవుని చేతిలోకి వెళ్ళలేకే ఎంతమంది కడుపుల్ని నింపిందంటే అంతమంది కడుపుల్ని నింపిందనమాట. అక్కడ 5000 మెన్ కాక ఇంకా చిల్డ్రన్ ఉంటారు, ఉమెన్ ఉంటారు. వీళ్ళందరికీ చక్కగా కడుపు నిండా శిష్యులు చక్కగా పెడతారనమాట. పెట్టినాక యేసయ్య ఏం అడుగుతారనమాట, మరి ఇంకా వాళ్ళందరికీ పెట్టగా ఇంకా మిగులుతుంది అనమాట. ఆ మిగిలిన వాటిని ఏమీ పాడవకుండా చక్కగా నష్టపోకుండా వాటిని బాస్కెట్స్కి ఎత్తమంటే అవి 12 బాస్కెట్స్కి సరిపోతుంది అనమాట. చూడండి పిల్లలు, ఆ చిన్న బాబు ఎంత నిస్వార్థంగా తన దగ్గర ఉన్నది మొత్తము యేసయ్య అడుగుతున్నాడు అనగానే ఇచ్చేయటం వల్ల ఆ కొంచెమే ఎక్కువ అయ్యిందనమాట. అందరి బాధని తీర్చేసింది. అక్కడ అందరి అవసరాన్నంతటినీ తీర్చేసింది అనమాట. అలాగే పిల్లలు, మనకి ఉన్న ఏదన్నా కానీ యేసయ్య అడిగినప్పుడు మనము ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడు అది ఎంతో మనం అద్భుతాన్ని చూడగలుగుతాము, ఆయన శక్తిని చూడగలుగుతాము. ఓకేనా పిల్లలు? అయితే పిల్లలు, మరి ఫిలిప్ ఎట్లా క్యాల్కులేషన్ చేశాడని చెప్పే కదా, యాక్చువల్గా యేసయ్య వాళ్ళని టెస్ట్ చేయాలని చూసారనమాట. ఏంటి, యేసయ్యకి తెలుసు వీళ్ళందరినీ ఎట్లా ఫీడ్ చేయాలో అనేది. కానీ శిష్యులు మరి ప్రజలందరి పట్ల కన్సర్న్ కలిగి ఉన్నారా, టేక్ కేర్ తీసుకుంటారా లేదా అని టెస్ట్ చేయాలని ఫిలిప్కి చెప్తారనమాట. ఆ ఫిలిప్ ఏం చేశాడు, అట్లా క్యాలిక్యులేషన్ చేసేసి మరి ఇంత అవుతుంది మనీ, 200 దేనారాస్ అంటే 106 రూపీస్ అవుతుంది, చాలా మనీ అవుతుంది, మన దగ్గర సరిపోవు ఇంతమంది జనానికి అని చెప్తాడనమాట యేసయ్యకి. అంతే పిల్లలు, మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న దాన్ని ఆలోచించి దాన్ని మన థింకింగ్తో చూసి మన ఆలోచనతో చూసి యేసయ్య శక్తిని గుర్తించలేమన్నమాట. యేసయ్య మన పక్షాన ఉన్నాడు, యేసయ్య శక్తివంతుడు అనేది మనము గుర్తించలేము. ఓకేనా పిల్లలు? మరి మనము ఈ లెసన్ నుంచి ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలంటే యేసయ్య మరి మన హృదయంలో ఏదన్నా మంచి పని చేయమని చెప్పినప్పుడు అది మనకి కష్టమవుతుంది, కానీ దాన్ని మనం యేసయ్య కోరుకున్నప్పుడు చెయ్యాలన్నమాట. ఏంటంటే ఆ బాబు చక్కగా అతను ఆండ్రూ వచ్చి అడిగిన వెంటనే ఇచ్చేశాడు కదా. అట్లా ఇవ్వటం కష్టమే, తను ఎంతో త్యాగపూరితంగా ఇచ్చాడు. అట్లా ఇవ్వటం వల్ల ఆ కొంచెం దానితో ఎంతో పెద్ద పనిని అక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. మరి ఆ యేసయ్య చేతిలోకి మనం ఇచ్చే కొంచెమైనా త్యాగపూరితంగా ఇస్తే అది ఏమవుతుందంటే పెద్ద యేసయ్య శక్తితో పెద్ద పని చేయడానికి ఉపయోగపడుతుంది. అక్కడ మనము యేసయ్య శక్తిని చూడగలుగుతాము. యేసయ్య ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యాన్ని చేస్తాడో, ఎట్లాగా మన అవసరాలను తీరుస్తాడో మనము చూడగలుగుతాము. ఓకేనా పిల్లలు? మరి మనల్ని యేసయ్య ఎప్పుడు ఏమడిగినా కానీ మనము ఇవ్వటానికి రెడీగా ఉండాలి. మన సమయం అయినప్పటికీ, మన టాలెంట్ అయినప్పటికీ, ఏదైనప్పటికీ యేసయ్య అడిగినప్పుడు అది మనము కష్టం అనుకోకుండా ఒబే చేసి ఇచ్చినప్పుడు మనము యేసయ్య మరి ఆ శక్తిని, ఆయన మహిమని మనము చూడగలుగుతాము. ఓకేనా పిల్లలు? ఓకేనా? మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? చూడండి, ఇదేంటది పిల్లలు? ఇదేంటది? ఆ బాబు ఎన్ని ఫిష్లు ఇచ్చాడు? 5 రొట్టెలతో పాటు ఎన్ని ఫిష్లు ఇచ్చాడు? 2 ఫిషెస్. అవునా? ఇది ఫిష్ అన్నమాట.
ఓకేనా? మీరు కూడా చక్కగా ఇట్లా ఫిష్ షేప్ని కట్ చేసి ఇదిగో దాని వెనుక మెమరీ వర్స్ చూడండి పిల్లలు. మెమరీ వర్స్ ఇట్లాగా రాయండి. సరేనా పిల్లలు? మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఫిలిపియన్స్ మీరు నోట్స్లో రాసుకుంటున్నారా? ఫిలిపియన్స్ 4th చాప్టర్ 19th వర్స్ అనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నేను చదువుతున్నాను చూడండి పిల్లలు. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. మళ్ళా చెప్తున్నాను పిల్లలు. ఫిలిపియన్స్ 4th చాప్టర్ 19th వర్స్. ఇదిగో కనిపిస్తుందా? ఫిలిపియన్స్ 4th చాప్టర్ 19th వర్స్. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఇన్ హిజ్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. ఓకేనా పిల్లలు? ఓకేనా? మరి మనము లెసన్ని క్లోజ్ చేసుకొని ప్రేయర్ చేసుకుందామా? అందరూ తలలు వంచి నాతో ఏకీభవించండి. సర్వాధికారి సర్వోన్నతుడ, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా. నీ కరుణకై, నీ ప్రేమకై, నీ వాత్సల్యానికై వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరొకసారి నాయన తండ్రి, మరి బిడ్డలు అందరినీ తీసుకొని నీ పాద సన్నిధికి వచ్చాను నా ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మరి క్లాసులు ఇప్పటి వరకు నాయన నీ సన్నిధిని ఉంచినందుకు నీకు వందనాలు. మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి ఆనాడు చిన్న బాలుడు ప్రభా ఎంతో త్యాగపూరితంగా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు ప్రభా, అవి ఎప్పుడైతే నాయన ఆ బాబు చేతిలో నుంచి నీ చేతిలోకి వచ్చాయో నాయన, అవి ఎంతో నాయన తండ్రి మరి ఎంతో మంది అవసరాన్ని తీర్చినాయి ప్రభా. అవును తండ్రి, మేము అడగకుండానే మా అవసరాలను తీర్చే దేవుడవు నీవై ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు అడిగినప్పుడు ప్రభా మీరు ఏం అడుగుతున్నారో అది ఇవ్వగలిగే స్థితిలో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క బిడ్డ ఉండటానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. బిడ్డలను ఆరోగ్యంతో నింపండి. మీ దయలో, మనుషుల దయలో బిడ్డలు ఎదగటానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి, మరి ప్రస్తున్న పరిస్థితిలో ప్రభా నాయన మేము నాయన సంఘంగా నాయన కూడుకోలేని పరిస్థితిలో ఉండగా ప్రభా, ఇట్లా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నీ చిత్తం అయితే మేము త్వరలో నాయన తండ్రి కలుసుకోవటానికి సహాయం దయచేయండి. ఈ లాక్డౌన్ నుంచి మాకు నాయన తండ్రి విడుదల కలుగు చేయమని నాయన మేము తిరిగి మళ్ళీ కలుసుకునేంత వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.